ఈ భూముల రీసర్వేకి సంబంధించి ఇది కూడా క్రెడిట్ చూరీ అని ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు పదే పదే అబద్ధాలు వల్లించడంలో ఆయన మాస్టర్స్ చేశారు కాబట్టి మనం ఆయనతో పోటీ పడలేం. ఉదాహరణకి వైఎస్ఆర్ గారు రింగ్ రోడ్డు నిర్మాణం చేసి రెబ్బెన్ పునాది దగ్గర నుంచి రెబ్బెన్ కటింగ్ వరకు ఆయనదే. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే పునాది దగ్గర నుంచి రెబ్బెన్ కటింగ్ ఆయనదే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పునాది దగ్గర నుంచి రెబ్బెన్ కటింగ్ ఆయనదే. పోలవరం నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయించి జలయజ్ఞం లాంటి మహాయజ్ఞాన్ని ప్రారంభించిన వాడు, అసలు ఇలా జలయజ్ఞం లాంటి కాన్సెప్ట్ని తీసుకురావచ్చు అని చెప్పినవాడు, ఇంప్లిమెంట్ చేసినవాడు ఆయనే. అన్నిటినీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తుంటాడు? రింగ్ రోడ్ నేనే కట్టాను, శంషాబాద్ నేనే కట్టాను, అలాంటిదే ఈ హైటెక్ సిటీ, అలాంటిదే ఈ గూగుల్ డేటా సెంటర్. నేను ఇందాకనే చెప్పాను సార్, ఇల్లు కట్టి నిర్మాణం చేసి రిబ్బన్ కటింగ్ చేసుకునే టైంలో ఎలక్షన్ వస్తే, ఆ టయానికి ఎలక్షన్స్లో ఆయన ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తే ఆయన వెళ్ళి రిబ్బన్ కట్ చేసి ఇది నేనే తెచ్చానంటే అపహాస్యంగా ఉంటుంది.